ముందుగా మురిస్తే పండుగ కాదని ఇప్పుడు ఏపీ అక్కా చెల్లెమ్మలకు అర్థమైంది. ఉచిత బస్సు వస్తుంది, మేం రాష్ట్రమంతటా ఉచితంగా తిరుగుతామని సంబరపడ్డ వారి ఆశలు అడియాసలే అవుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది దగ్గరకవుతున్నా ఇంతవరకు ఉచిత బస్సు హామీని నెరవేర్చకపోవడంపై మహిళా లోకం భగ్గుమంటోంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు జనసేన పార్టీ ఒక యాడ్ విడుదల చేసింది. ఇది ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది. ఇంట్లో గడవడం లేదని, దేవుళ్లకు మొక్కిన మొక్కులు తీర్చాలంటే డబ్బు లేదని, చంద్రబాబు పవన్ల కూటమి ప్రభుత్వం వస్తే ఉచితంగా బస్సు ప్రయాణంతో అన్ని తీర్థయాత్రలు తిరిగి మొక్కులు తీర్చుకోవచ్చని పేర్కొంటూ ప్రచారం సాగింది. ఈ వాగ్దానం ప్రజల్లో ఆశలు రేపగా ఇప్పుడు నెటిజన్లు ఇదే విషయంపై జనసేనను ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఇప్పటి వరకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం ప్రారంభం కాలేదు. దీంతో కొందరు సోషల్ మీడియాలో వ్యంగ్యంగా స్పందిస్తూ ఆ యాడ్ను షేర్ చేస్తూ మొక్కులు ఎప్పుడు తీరుస్తావు జనసేనక్క అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ విషయంలో అధికారికంగా ఏపీ ప్రభుత్వం నుంచి కానీ జనసేన పార్టీ నుంచి కానీ స్పష్టమైన ప్రకటన ఇంకా వెలువడలేదు. ప్రజలు ఎన్నికల హామీలను నమ్మి ఓటు వేసిన నేపథ్యంలో ప్రభుత్వం అనుసరించాల్సిన విధానాలపై కూడా చర్చ జరుగుతోంది. జనసేన టీడీపీ కూటమి ఈ హామీని ఎప్పుడు అమలు చేస్తుందనే అంశం ఆసక్తిగా మారింది. ఇకపోతే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు గురించి అధికార పక్షం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. భర్తకు ఒక కప్పు టీ కూడా ఇవ్వాలని అంత బిజీయా? ఏం రాస్తున్నావు? మనం మొక్కులు తీర్చాలండి. ఆ యాత్రకు లిస్టు ప్రిపేర్ చేస్తున్నా. 5 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం తీసుకెళ్ళండి అని. వీటన్నిటికీ ఇంత ఖర్చుకి నా దగ్గర డబ్బులు లేవమ్మా. మన పరిస్థితి నాకు తెలీదా అండి? కానీ మీరొక పని చేస్తే మన ఖర్చు నుంచి సగం తగ్గించుకోవచ్చు. ఎలా? వచ్చే ఎన్నికల్లో గాజు గ్లాస్ కి ఓటు వేయండి. వేస్తే జూన్ 4న జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మహిళలకు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా బస్సు ప్రయాణం ఉచితం. మేము ఎక్కడికి వెళ్లినా స్వేచ్ఛగా వెళ్లొచ్చు. నిజమా? నిజంగా నిజమండి. మనం భారంలో సగం తగ్గుతుంది అంటే ఈసారి నా ఓటు ఖచ్చితంగా గాజు గ్లాస్కే. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి. మన భారం తగ్గడమే కాదు, అన్నింటికన్నా ముఖ్యంగా స్వేచ్ఛ దొరుకుతుంది.